హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ లడ్డు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది నేను బాలామృతంతో చేస్తున్నా. సో దీనికి 1 కేజీ బాలామృతం, 100 గ్రామ్స్ కాజు, 100 గ్రామ్స్ బాదం, 10-12 డేట్స్, హాఫ్ కేజీ బెల్లం, ఇంకా నెయ్యి తీసుకున్నా. సో బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి నేను బెల్లం సగమే తీసుకున్నా అండి. ఫస్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇట్లా ఒక 5-10 మినిట్స్ కొంచెం వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. బాలామృతం, కాజు, బాదం అన్నీ వేయించుకోవాలండి. కాజు ఇంకా బాదం వేయించుకొని చల్లారబెట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసుకొని తర్వాత బెల్లం తీసుకోవాలి. నేను హాఫ్ కేజీ బెల్లంకి 1/2 లీటర్ వాటర్ తీసుకున్నా. సో అది కరిగే వరకు ఉంచుకోవాలి మనం. ఆలోపు బాదం ఇంకా కాజు మనం మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం పౌడర్ లాగా చేసుకునే లోపు మనం బెల్లం స్టవ్ మీద పెట్టేసినాం కదా, అది కూడా కరిగిపోతుంది. నేను ఆనకం అట్లా పట్టను, నాకు రాదు. సో బెల్లం కరిగే వరకే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటా. నెక్స్ట్ మనం పౌడర్ చేసుకున్న కాజు ఇంకా బాదం ఉన్నాయి కదా, ఆ పౌడర్ ఇందులో బాలామృతంలో మిక్స్ చేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవాలి. నేనైతే వేసుకుంటా. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నా అండి. నెక్స్ట్ బెల్లం వాటర్ ఏదైతే ఉన్నాయో కరిగించుకున్న వాటర్ అవి పోసుకోవాలి ఇందులో. తర్వాత డేట్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. డేట్స్ జ్యూసీ డేట్స్ అండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అందుకే నేను వాటి కట్ చేయడం కూడా చేయలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మేబీ ఇంకా నేను నెక్స్ట్ టైం ఈ లడ్డూలు అయితే చేయలేనేమో, ఎందుకంటే మా బాబుకి ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. సో ఇక మీదట వాళ్ళైతే ఈ బాలామృతం అయితే ఇవ్వరు. మంచిగా కలుపుకున్నాక ఇట్లా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. లడ్డూలాగా చేస్తూనే ఉన్నా. మా చిన్నోడు ఉన్నాడు పక్కకి, మమ్మీ నేను కూడా చేస్తా అని అంటుండు. వద్దు నాన్న కాలుతుంది అంటే అసలు వింటలేడు. సో చేసేసి వాడికి ఒకటి ఇస్తే ఇంకా సపరేట్గా ఉంటాడని చేసి వాడికి ఒకటి ఇచ్చిన, నానే తినమని చెప్పేసి. ఇంకా వాడు తినేసి మమ్మీ సూపర్ ఉంది అని చెప్తున్నాడు. చూడండి ఎట్లా చెప్తున్నా. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని. నేను కూడా తింటా, మా హస్బెండ్ కూడా తింటాడు. టేస్టీ ఇంకా హెల్దీ. మనకి నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకొని చేస్తే నాకు ఒక 50-60 లడ్డూలు అయితే అండి. ఇవి 10-15 డేస్ వరకు మనకు నిల్వ ఉంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, మీ పిల్లలకు పెట్టండి.